నమస్కారం అండి. నా పేరు నాగజయశ్రీ. నేను సిడబ్ల్యూసి మెంబరు మేడ్చల్ల డిస్ట్రిక్ట్. సో, మేము తెలంగాణలోనే ఉంటాము. సో, నిన్ననే మేము ఈ పుష్కరిణి స్నానం చేయడానికి ప్లాన్ చేసుకొని నిన్న పొద్దున హైదరాబాద్ నుంచి బయలుదేరాము. బయలుదేరిన తర్వాత వేములవాడ చూసుకున్నాము. వేములవాడ చూసుకున్న తర్వాత అక్కడి నుంచి కొండగుట్ట ఆంజనేయ స్వామి కూడా దర్శనం చేసుకున్నాము. తర్వాత అక్కడి నుంచి ధర్మపురిలో ఉండి ధర్మపురిలో నరసింహస్వామిని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని తర్వాత అక్కడే హాల్ట్ చేసి మేము తర్వాత పొద్దున్నే బయలుదేరి మేము సరస్వతి పుష్కరాలు నీకు సందర్భంగా స్నానం చేద్దామని ఇక్కడికి వచ్చామండి. సో, సరస్వతి పుష్కరాలు ఇది మన సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా బాగా ప్లాన్డ్గా ఆర్గనైజ్ చేశారని మేము ఇక్కడ చూసిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత మాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఈ టెంట్లు వేయడము, కార్పెట్ వేయడము, ఇసుకలో నడవడం చాలా కష్టం, ఎండలో చాలా బాగా చేశారండి. తర్వాత వాటర్ ఫెసిలిటీస్ అవి ఇచ్చారు. తర్వాత ఒక్క భోజన సదుపాయాలు కూడా చేసి ఉంటే అంటే ఫుడ్ ప్యాకెట్స్ అంటే కొంతమంది అఫోర్డబుల్ టు గో టు హోటల్స్ అండ్ హ్యావ్, కొంతమందికి వెంటనే అంటే మిట్ట మధ్యాహ్నం టైంలో భోజన అల్పాహారమైనా కనీసం ఇచ్చుంటే మజ్జిగ ప్యాకెట్లు ఇలాంటివి ఇచ్చుంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. ఎన్నో దైవ దర్శనాలు చేసుకున్నారు అంటున్నారు. అందులో కాళేశ్వరం ఈ మహా సరస్వతి పుష్కరాల సందర్భంగా సందర్శించుకోవడం అది కూడా ఫ్యామిలీతోని ఎట్లా ఉంది? చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇలా అందరం కలిపి ఇలా చక్కగా పుష్కరిణి స్నానానికి వచ్చి చక్కగా చాలా సేపు మేము పుష్కరిణిలో చాలా బాగా ఎంజాయ్ చేశాము. చాలా ఏమవుతారండి ఒకసారి రిలేషన్షిప్ ఏంటంటే మా అక్కగారండి, మా పెద్దక్క గారు, మా అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్ అండి, ఓల్డ్ ఫ్రెండ్. తర్వాత వాళ్ళ అమ్మాయి అండి ఈవిడ, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అల్లుడు అండి. సో నేను మా అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చాము. 9 మంది వచ్చామండి కలిసి. సో ఎన్నో దైవ దర్శనాలు చేసుకున్నాం. అందులో కాళేశ్వరం రావడం మాత్రం ఇదే మొదటిసారి అండి. అదే మేము మొదట ఢిల్లీకి వెళ్దాము, కురుక్షేత్రం వెళ్ళి అంత దూరంలో వెళ్ళి చేసుకుందాం అనుకున్నాము. తర్వాత ఈ ఎండలకు భయపడి తెలంగాణ మన దగ్గరలో ఉండంగా మనం వేరే రాష్ట్రానికి ఎందుకు వెళ్ళడము, మన రాష్ట్రంలోనే మనం ఏదైనా చెయ్యాలి అన్న ఉద్దేశంతో పట్టుదలతో ఆ టికెట్స్ క్యాన్సిల్ చేసుకొని మరి ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఎండలు అనేది కూడా లెక్క చేయకుండా పిల్లలతో హాలిడేస్ కాబట్టి చక్కగా ఇలా ప్లాన్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది అంటే ఊహొచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ పుష్కర స్నానము. చాలా ఆనందంగా వాళ్ళు ఎంజాయ్ చేశారండి. ఎప్పుడు రమ్మన్నా కూడా నేను మినిస్టర్ ఆఫ్ లేబర్ అండి, రిటైర్డ్. వాళ్ళు కాళేశ్వరం ఎప్పుడు రమ్మన్నా కూడా నేను ఫస్ట్ టైం ఇది చాలా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది. ఫస్ట్ టైం వినగా చాలా సంతోషం. అయ్యో మిస్ అయ్యానే ఇన్నాళ్ళు అని. వాళ్ళు మేడం రండి చూపిస్తాం, మేము అన్ని తీసుకెళ్తాం అన్నా కూడా రాలేకపోయాను నేను. అంటే బిజీ ఉండటం వల్ల మాది ఆల్ ఇండియా ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి రావడం కుదరలేదు. ఇప్పుడు ఈ విధంగా రావడం కుదిరింది. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.